ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్. తన పేరిట ఇలా ఎన్నో రికార్డులు ఉన్నాయి. బి మారుతిరావు. ఎలా పాసిబుల్ అయింది మీకు 150 గంటల పాటు? అంటే సాధారణమైన విషయం కాదు, అది గాడ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు విలువలతో కూడినటువంటి విద్య దొరికేది, ప్రజెంట్ గా మొత్తం కమర్షియల్ అయిపోయింది. సో ప్రతి తల్లిదండ్రులు ఎంతసేపు ఏం ఆలోచిస్తున్నారంటే, భారతదేశంలో న్యాయ వ్యవస్థ పైన మీ అభిప్రాయం? ఇంటర్మీడియట్ కాలేజ్ విద్యార్థులందరినీ తీసుకెళ్లి రిజర్వేషన్ అనేటటువంటిది కాస్ట్ బేస్ లో గానీ రిలీజియన్ బేస్ లో గానీ కాకుండా ఫైనాన్షియల్ బేసిస్ లోనే ఉండాలి. ఏ ధైర్యంతో మీరు రాజకీయంలోకి అడుగు పెట్టారు? డబ్బులతో కాదు, డబ్బులు లేకుండా కూడా రాజకీయం చేయొచ్చు. ఇప్పుడు డబ్బు ఉంటేనే దిక్కు లేదు రాజకీయంలో. జనాలు ఏమని నమ్మాలి, మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఇతరులకు ఎంటర్టైన్మెంట్ అయ్యే విధంగా ఉన్నంత వరకు మనం ఏం చేసినా తప్పులేదు. అన్ని పంటలు పండించడంలో జహీరాబాద్ ముందుంది, కానీ ఎక్కడ వెనక అవుతుంది అంటే కేవలం డబ్బులు సంపాదించడం కోసం మాత్రమే మారుతిరావు పాటిల్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడు. సో చాలా పార్టీల నుంచి నాకు ఆఫర్స్ కూడా వచ్చాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ 3 పార్టీలు ఒకేసారి ఆహ్వానిస్తే పార్టీలో చేరమని ఆలోచిస్తాను. మీకు అసలు రాజకీయాలు అనేటివి సూట్ అవ్వవు. మీకు ఇది ఎవరు చెప్పారో అని నాకైతే ఇప్పటిదాకా కూడా ఎవరు అనలేదు, నేను ఎవరి దగ్గర కూడా వెళ్ళలేదు కూడా. మీరు ఒక పేరు మోసిన మాజీ ఎంపీకి బినామీ అని కూడా విన్నాను. ముందు నేనే వెనకనే. కేవలం నాపై నాకున్న నమ్మకం మాత్రమే నాకు ముందుకు నడిపిస్తారు. నేను ఏ డిసిజన్ తీసుకున్నా ఓన్ గా తీసుకుంటాను. ఒకరిని చూసి రోల్ మోడల్ గానో ఒకరిని చూసి ప్రభావితం అయ్యే విధంగా నా ఆలోచన ఎక్కడ కూడా ఉండదు.